అంతా కూడా రామేశ్వరం చూసారా, చాలా రష్ ఉంటుంది బాగాను. చిన్న చిన్న వీధులు ఉంటాయి అన్ని చోట్ల. మన వెహికల్ అయితే ఎక్కడ కూడా పార్కింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లం అన్నమాట. అందరూ టెంపుల్స్ కి అవి వెళ్ళేసి వస్తున్నారు. అన్ని షాప్స్, ఇవన్నీ రామేశ్వరంలో షాప్స్. హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా రవి అండ్ వెల్కమ్ టు రామేశ్వరం. ఇప్పుడు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇల్లు దగ్గర ఉన్నాను కరెక్ట్ గా. మనం వెళ్ళబోతున్నాం, చూద్దాము. గ్రేట్ లీడర్ ఆయన, రామేశ్వరంలో ఆయన పుట్టారన్నమాట. ఆయన హౌస్ ఇక్కడ ఉంటుంది, మనం వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఇలా షాప్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ ప్రెసిడెంట్ అని చూసారా, ఇలా ప్రెసిడెంట్ అని, అబ్దుల్ కలాం అని ఇలా షాప్స్ ఉంటాయి. ఇలాగా పెట్టుకుంటారు వీళ్ళు. ప్రెసిడెంట్ సీ షెల్ మార్ట్ అంట. ఎక్కువ షెల్స్ అమ్ముతున్నారు ఇక్కడ, అద్దాలు, షెల్స్ అన్నమాట. షాప్ ఈ వీధి. అది ఎదురుగా ఉంది హౌస్, అక్కడికి వెళ్ళాలి. ఇదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ ఆఫ్ కలాం. అదే హౌస్, చూడండి ఎలా ఉంది. ఇలా ఉంది హౌస్. బ్లూ గేట్, రెడ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఇల్లుతో ఉంది. హౌస్ ఆఫ్ కలాం. ఏ ఫ్లోర్ ఏమున్నాయి? ఫస్ట్, సెకండ్ ఫ్లోర్. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంటి దగ్గర ఉన్నాను. 11th ప్రెసిడెంట్ మన ఇండియాకి. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంటి దగ్గరే కరెక్ట్ గా నించున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ హౌస్. ఇక్కడ బయట చెప్పులు ఇలా బయట విడిచిపెట్టాలి, విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడే అబ్దుల్ కలాం గారి ఇంట్లోనే ఉన్నాను నేను. కింద అయితే వీడియో నాట్ అలౌడ్ అన్నమాట. ఆయన చాలా చాలా బాగుంది. లోపలికి వెళ్తే ఆయన జ్ఞాపకార్థాలు అన్ని కూడా చూపించారు, అన్ని పెట్టారన్నమాట. హౌస్ మొత్తం కింద ఫస్ట్ ఫ్లోర్ ఏమో అంతా మ్యూజియం గా చేశారు. మ్యూజియం అంటే ఆయన గుర్తులు అన్ని, జ్ఞాపకార్థాలు కానీ అన్ని కూడా. అవార్డ్స్, పద్మభూషణ్, భారతరత్న, పద్మ విభూషణ్, ఇలా అవార్డ్స్ అన్ని, సర్టిఫికేట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, డిఫరెంట్ పెయింటింగ్స్, ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. అసలు మనం వెళ్తే చాలా బాగా చూడొచ్చు అన్నమాట. ఆయన చేసిన పనులు కానీ, ఆయన పిక్చర్స్, చిన్నపిల్లలు వేసిన పిక్చర్స్, అబ్దుల్ కలాం గారు ఇష్టపడి వేస్తారు కదా పిక్చర్స్, అవి కూడా ఉన్నాయి. చాలా బాగుంది, నచ్చింది చాలా. అంటే మనం మనుషులకి ఇంత బాగా ఇంకా ఆయన గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే ఇందులోకి రావచ్చు. అబ్దుల్ కలాం గారి ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో ఈ షాప్ అన్నమాట. ఈ షాప్ లో ఇలా డెవలప్ చేసి షాప్ కి ఇచ్చినట్టున్నారు. మన పాతకాలం ఇల్లు ఉండి కదా, చిన్న మెట్లు ఉండి చూసారా, ఆ మెట్లు ఎక్కి వచ్చాను ఇక్కడ. కలాం గారు పెద్ద అన్న షాపింగ్. ఓహో, ఈ షాప్ కూడా వాళ్ళ అబ్దుల్ కలాం గారు పెద్ద అన్న షాపింగ్ అంట, అందుకే ఇక్కడ పెట్టనిచ్చారు అన్నమాట. ఈ హౌస్ లో షాప్ చూస్తున్నారు కదా, ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట. అన్ని అమ్ముతున్నారు ఇక్కడ. బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ, లేడీ హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ క్యాప్స్, హ్యాట్స్ ఉన్నాయి, ఇక్కడ క్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ మనం కిందకు వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి చూస్తున్నారు. మీకు చూడండి, ఇలా షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు చేస్తారు. ఓ అబ్దుల్ కలాం బాజు మీ కౌనే? బడాబాయ్, పెద్ద అన్నయ్య అంట. అబ్దుల్ కలాం గారు వాళ్ళ అన్నయ్య అంట. ఓన్ బ్రదర్, ఓన్ బ్రదర్ అంట. చూసారా, షాప్ లోని ఇంత పెద్ద పిక్ పెట్టారు ఎదురుగా. వాళ్ళు ఇక్కడ షాప్ పెట్టారు ఇక్కడ. बाद में 1 साल का एक बार आया, पुराना हाउस 2010 में तोड़ के 2011 में. అదంతా పురాణా గర్ కూడా ఉంది ఫోటో అక్కడ.
This is second one. This is house. Ground floor. Ground floor. बड़ा भाई नहीं है వాళ్ళ అన్నయ్య గారు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఈ హౌస్ ని. కింద ఉండేది అన్నమాట, గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటే ఉండర్ వరకు వేసారంట హౌస్. అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఈ హౌస్ చూస్తున్నారు కదా, అదే హౌస్ అంట. ఒరిజినల్ హౌస్ అయితే అది. అక్కడ స్టార్ట్ చేసి ఇలా వేసారు హౌస్, బిల్డింగ్ కట్టేసి. షాప్ లో చూసారా, అది దండలు కూడా అమ్ముతున్నారు. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఏదో కొంటారు, ఎందుకంటే అబ్దుల్ కలాం గారి ఇంట్లో కదా. ఇలా పిక్స్, ఇలా ఫ్రేమ్స్ లో కట్టి అమ్ముతున్నారు. బాగుంది, డిఫరెంట్ ఉన్నాయి ఫొటోస్. ఇది ఒకటి, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫొటోస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకి ఫొటోస్ అవసరం లేదు, ఇలా గోడకి ఇలా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇలా స్లైడ్ ఓపెన్ గా పెట్టుకోవచ్చు. నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత గ్రేట్ లీడర్ వాళ్ళ ఇంటికి వచ్చి మనం చూడడం, అన్ని చూసాం కదా. చూసారా విగ్రహాలు అమ్ముతున్నారు, అబ్దుల్ కలాం గారి విగ్రహాలు బాగున్నాయి. సూర్య కూడా చూసాడు. ఇక్కడ చిన్నపిల్లకైతే ఖచ్చితంగా తీసుకురండి, అండ్ పెద్దవాళ్ళు కూడా చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నమాట. మనం ఒక మనిషి గురించి ఇంత బాగా క్లియర్ గా మనం మ్యూజియం లో చూడొచ్చు. సూర్య కూడా ఏం చూసాం చెప్పు. ఆయన గారు పెయింటింగ్స్ అవార్డ్స్ అన్నీ చూస్తున్నాం, బాగున్నాయి పెయింటింగ్స్. చిన్నపిల్లలు అయితే చాలా బాగా వేశారు. పెయింటింగ్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళ బుక్స్ కూడా అమ్ముతున్నారు. అబ్దుల్ కలాం గారి బుక్స్ కూడా అమ్ముతున్నారు, బాగుంది. నేనైతే ఈ షాప్ లోని ఈ పుస్తకం కొన్నాను, ఇన్స్పైరింగ్ థాట్స్, అబ్దుల్ కలాం గారి బుక్ అన్నమాట. అబ్దుల్ కలాం గారి ఇల్లు చూడడానికి దగ్గరలోనే ఒక పార్కింగ్ ప్లేస్ లో పెట్టారు. ఇక్కడికి వచ్చి ఖాళీ ఉంటే చేసుకోవాలి పార్కింగ్, లేదంటే కష్టమే దొరకడం. రామేశ్వరం వచ్చిన వాళ్ళు కంపల్సరీ రండి. అబ్దుల్ కలాం గారి ఇల్లు చూడండి. ఆయన గొప్ప వ్యక్తి, మామూలు విషయం కాదు. అంత గొప్ప వ్యక్తి ఇంటికి వెళ్ళి చూడడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. దీనికి టికెట్ ఏమీ లేదు, మ్యూజియం విజిట్ చేయడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. రష్ గా ఉంటది షాపులు. ఇక్కడ చూడండి ఎన్ని షాప్స్, అన్ని ఎప్పుడు రద్దీగా ఉంటది. ఇటువైపు వెళ్తే టెంపుల్ వస్తుంది, టెంపుల్ రామనాథ స్వామి టెంపుల్. రామేశ్వరంలోని ఎక్కువ పోలీస్ వాళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. బాగా మన ఇతర రాష్ట్రాల వెహికల్స్ బాగా పట్టేస్తారు. మనకి సీట్ బెల్ట్ వేయకపోయినా, లేకుంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ పెట్టినా వెంటనే వచ్చి ఫైన్ వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి, చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు అయితే. ఈ ధనుష్కోడి వెళ్ళే రూట్ ఇది. రామేశ్వరం పోలీస్ స్టేషన్ పక్కన ఉంది సార్ అది. చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క ఫ్లెక్సీలు ఉన్నాయి. వెడ్డింగ్ అంటే ఎవరిదో. చెక్ పోస్ట్ చూస్తున్నారు ఇక్కడ ఎంటీగా బయట పడకూడదు అంట. ఎంటీ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ పడకుండా చూడాలి. అందుకని 20 రూపీస్ అంట. 20 రూపీస్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఈ టికెట్ 20 రూపీస్. చెక్ పోస్ట్ నుంచి 15 కిలోమీటర్స్ అన్నమాట ధనుష్కోడి రోడ్. అందుకే అన్నమాట తీసుకున్నాడు, ఎక్కడ కూడా ప్లాస్టిక్ అది వేయకుండా ఉండాలని. అందరు టూరిస్టులు అందరూ వస్తూ ఉంటారు కదా, సో అందరూ ఎక్కువ పడేస్తూ ఉంటారుగా చిప్స్ అని, ప్లాస్టిక్ బాటిల్స్ అని. అందులో ఎండాకాలంలో మరీ ఎక్కువ, అందుకనే తీసుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడ ప్లాస్టిక్ ఎక్కడ కనిపించట్లే. పెడుతూ ఉండాలి ఇలాంటివి, జనాలకు పెడితేనే అప్పుడు వాళ్ళు కూడా తిన్నగా ఉంటారు. లేకుంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపించేది మనకి రోడ్డు మీద. అబ్దుల్ కలాం గారికి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. చాలా అక్కడ మంచి ఒక పెయింటింగ్ చూసాను నేను. అంటే ఒక బాబు ఒక తల్లి పట్టుకున్న ఫోటో అన్నమాట, చిన్నప్పుడు పెయింటింగ్లో ఉంది. ఎంత బాగుంది ఆ పెయింటింగ్. గాడ్ ఆఫ్టర్ మదర్ అని ఉంది దాని కింద. చాలా బాగా నచ్చింది ఆ పిక్ అయితే. ఆయన ఒక లెటర్ కూడా రాశారు వాళ్ళ మదర్కి, చాలా బాగా రాశారు వాళ్ళు. మదర్ గురించి ఎక్కువ ఉంది.
ఆయన అన్నయ్య 105 years వరకు బతికారంట, వాళ్ళ సొంత బ్రదర్. అసలు అన్ని లీడర్స్తోని దిగారు పిక్స్, ఏ లీడర్ కూడా మిస్ అవ్వలేదు అనుకోండి. అబ్దుల్ కలాం గారు అందరితో, అన్ని లీడర్స్, మనకి బుష్, జార్జ్ బుష్ అందరూ ఒకరనే కాదు, అన్ని దేశ విదేశాల నుంచి వాళ్ళ లీడర్స్ కూడా అందరితో దిగారు పిక్స్. అసలు స్కూల్ డేస్లో ఫోటో కూడా ఉంది అక్కడ, స్కూల్ చదువుకునే రోజుల్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ మెడ్రాస్ యూనివర్సిటీలో చదివారు. చాలా బాగుంది. తెలుసుకోవాలంటే చరిత్ర ఎంత ఉందంటే అంత ఉంది, ఎవరి వల్ల కూడా సాధ్యపడుతుంది. అసలు అన్నీ మామూలు రోజుల్లో ఒక చదవాలంటేనే చాలా తక్కువ చదువుతుంటారు జనాలు. అలాంటిది అన్నీ అంత పెద్ద పొజిషన్లోకి వెళ్ళారంటే అసలు ఎంతో కష్టపడి ఉంటారు ఆయన. అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం అయినా సరే ఆ ఇంట్లో ఉండి చదువుకొని ఇంత దేశానికి ఇంత చేశారంటే వెరీ గ్రేట్ అని చెప్పుకుంటారు. ఇక్కడ చూస్తున్నారా జాలారోలు, ఫిష్ జాలారోలు, సముద్రం కనిపిస్తుంది, అవతల వైపు ఉంది సముద్రం. ఇక్కడ చూడండి, ఒక పక్కన గ్రీనరీ, ఒక పక్కన ఇసుక దెబ్బలు అంటారు కదా, అవి ఉన్నాయి చూడండి. బాగా వచ్చారు చూడండి, ఎంతమంది వచ్చేసారు. ధనుష్కోడి చూసారా, ఎదురుగా లైట్ హౌస్. చాలా పెద్దగా ఉంది లైట్ హౌస్ ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇటువైపు సముద్రం ఉంది, ఇటువైపు కూడా సముద్రం ఉంది. ఈ రోడ్ సీదాగా వెళ్తే ఇదే ఎండింగ్ పాయింట్ అన్నమాట వస్తుంది. అదే ధనుష్కోడి అంటారు. బాబా ఎంత పెద్దగా ఎగురుతున్నాయి అల్లు చూడండి, అసలు ఎగురుతున్నాయి అవతలకి. చాలా పెద్ద అల్లు వస్తున్నాయి, మామూలు సముద్రం కంటే కూడా పెద్దగా ఉంది ఇది చూస్తుంటేనే. అది చూసారా వాటర్ ఎలా తులుతుందో, ఏకంగా రాళ్ళని తడిసిపోయి ఉన్నాయి. జనాలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అల్లు పైకి వస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి ఉంటేనే వస్తున్నాయిగా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బస్సులు చూడండి, టూరిస్ట్ బస్సులు ఎన్ని ఉన్నాయో పక్కన. ధనుష్కోడి దగ్గరకు వచ్చాము, వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ టర్న్ తీసుకోమంటారు అన్నమాట. మామూలుగా అయితే ఇక్కడ వరకు వస్తాయి కానీ అక్కడే ఆఫ్ చేసేస్తున్నారు పోలీసు వాళ్ళు. చూసారా హ్యూజ్ రష్, ఎంత రష్ ఉన్నారో ఫుల్ గా. మనం ఇటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు. మనం గాలి చూడండి, అసలు వరికి లేనంత గాలి ఉంది. మీకు వినిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ధనుష్కోడి, రామేశ్వరంలో ధనుష్కోడి ఇంపార్టెంట్ ప్లేస్, అందరూ విజిట్ చేయండి. ఎందుకంటే ఇది ఎండింగ్ పాయింట్, మ్యాప్ కిందకి వచ్చి ఇది కలిసేది అదే అన్నమాట ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ధనుష్కోడి ఎండింగ్ పాయింట్ సముద్రం.
ఎలా ఉంది? హ్యాపీ ధనుష్ కోడి. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. ఫ్యామిలీతోని ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. ధనుష్ కోడి వచ్చినప్పుడు చాలా వర్షం వచ్చింది అన్నమాట. సో వర్షం తగ్గిన తర్వాత వచ్చాను. ఇక్కడ ఏం కొట్టినా, గాలి కొట్టినా లేకపోతే వర్షం పడినా యమా ఇదిగా వస్తుంది. అసలు ఎంత అంటే అంత అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే అంత శ్రీలంక అన్నమాట. సముద్రానికి ఇక్కడ సముద్రానికి చాలా ఉద్రేకం. క్యాబులని కానీ, స్విమ్మీలని కానీ, చుట్టూ కానీ అందరికి ఇక్కడ అయిపోయి వచ్చిన అందరికి కూడా ముందే ప్రిపేర్ అయ్యి రావాలి. ఉప్పు నీరు బాగా ఉప్పు గాలి అసలంతా నోట్లో కూడా ఉంట ఉప్పుగా ఉంది. వచ్చారని చెప్పి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చాడండి అయినా. చూడండి ಮಾತಾಡ್ಬೋದಾ ಕನ್ನಡಲ್ಲಿ ಇಂಗ್ಲಿಷ್ ಹಿಂದಿ from Karnataka in Haveri city, Hubli, nearest Hubli, 25 days 2500 kilometers, 31 days complete किया. Haveri to Davangere, Chitradurga, Tumkuru, Chikballapur, Bangalore, Mysore, Bannari Amma temple, Satyamangal Ghat, Bannari Amma, next Coimbatore, Krishna Foundation, Jantu Vasudevara, Adi Yogi, next Palli से Madurai से कन्याकुमारी, next धनुषकोडी कंप्लीट किया by cycle only. मैं LLB फाइनल ईयर स्टूडेंट भी हूँ. हम रेस्पेक्ट इंडियन, हम रेस्पेक्ट कर्नाटका. मैं कंप्लीट दिस 31 days टोटली. 2021 में 5540 किलोमीटर्स 111 डेज कंप्लीट किया. और साइकिल फर्स्ट यात्रा धनुषकोडी में सेकेंड यात्रा कंप्लीट किया. विवेकानंद है ना, ये मेरा टुडेज यूथ शुड स्टे अवे फ्रॉम ड्रग्स एडिक्शन. बहुत मुश्किल है, बहुत यूथ है ना, बहुत मुश्किल से आ रहे. कंट्री डेवलपमेंट इज द पावर ऑफ द यूथ. फाइट फॉर द सेवरल द लिविंग वाटर और रिसोल्व टू क्रिएट हॉनेस्ट इंडिया. दैट्स ऑल कंसर्न फ्रॉम द बेनिफिट इन ऑफ कर्नाटका. मैं हावेरी डिस्ट्रिक्ट डेवलपमेंट रेसोल्यूशंस के यहाँ इधर आ रहे हैं. बहुत बहुत शुक्रिया सबको, एल्रिगू धन्यवादಗಳು. जय श्री राम. जय श्री राम. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. Thank you madam, thank you, thanks to all. Thank you so much madam, thank you. ధనుష్ కోడి యాత్ర ముగిసిందని చెప్తున్నారు అన్నమాట. చాలా కర్ణాటక నుంచి స్టార్ట్ చేశారు ఆయన. హ్యాపీ. సైకిల్ యాత్ర అంటే అంత ఈజీ కాదు. చూసారు కదా, అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు.